చేయగలను అని అడిగాడు. సంఖ్యాకాండము 23-24లో బిలాము అతనికి ఇచ్చిన సమాధానం అద్భుతమైనది. అతను బైబిల్లోని ఒక పదజాలము ఉపయోగిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని వివరించడానికి ఉపయోగించే వ్యక్తీకరణ. అది హెబ్రీలో ఆమ్ కే లేవి, ఆ జనము ఆడుసింహము వలె లేచును. బిలాము మనకు ఇస్తున్న సందేశం ఏమిటి? అతను బాలాకుతో ఇలా చెబుతున్నాడు, నువ్వు వారిని ఏమి చేసినా నాశనం చేయలేవు. చివరి రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు లేవియా వలె ఉంటారని ఆయన అన్నాడు. లేవియా అంటే ఒక ఆడసింహము. అంతేకాదు, అది సింహము వలె నిక్కి నిలుచును అని కూడా అంటున్నాడు. చూడండి, ఈ ప్రవచనం చాలా ముఖ్యమైనది. సంఖ్యాకాండము 23-24లో జరుగుతున్న 3 విషయాలను గమనించండి. మొదటగా, అది సింహము వలె నిక్కి నిలుచును అని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుతం ఆ సింహము పైకి లేస్తోంది, అది గర్జిస్తోంది. కానీ మీరు శ్రద్ధ వహిస్తే అక్కడ మరొక సింహం ఉందని లేఖనం మనకు సూచిస్తుంది. అతన్ని హీబ్రూలో ఆరి అని పిలుస్తారు. అది అరియే అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. అదే యూదా గోత్రపు సింహము. చివరికి ఇశ్రాయేలును కాపాడేది ఈ సింహమే. ఇశ్రాయేలు రబ్బీల ప్రకారం ఇక్కడ యూదు ప్రజలను సూచించే ఒక ఆడు సింహము ఉంది, మరియు ఇశ్రాయేలు యొక్క మిస్సయ్యను సూచించే ఒక సింహము ఉంది. ఆ ఆడు సింహము మగ సింహాన్ని మేల్కొలిపిస్తుంది. ఆ ఆడు సింహము గర్జన ఆ మగ సింహాన్ని మేల్కొలిపి ఆ ఆడు సింహాన్ని రక్షించేటట్లు చేస్తుంది. అదేవిధంగా ఇశ్రాయేలును సింహపు పిల్లలు అని కూడా పిలుస్తారు. గర్జించే సింహము పిల్ల. ఆ గర్జన విని సింహము వచ్చి దానిని కాపాడుతుంది. మరి ఈ సింహము ఎవరు? ఆసక్తికరంగా ఆ సింహానికి 2 పేర్లు ఉన్నాయి. యోసేపు కుమారుడైన మెస్సయ్య మరియు దావీదు కుమారుడైన మెస్సయ్య. ఈ రోజు దుష్టుడైన బిలాము తన సమాధి నుండి కేక వేస్తున్నాడు, నువ్వు వారిని ఓడించలేవు, నువ్వు వారిని నాశనము చేయలేవు. చూడండి, అతనికి ముఖ్యమైన విషయం ఒకటి తెలుసు, ఇశ్రాయేలును రక్షించడానికి సింహము వస్తుంది అని. అదే ప్రవచనంలో సంఖ్యాకాండము 24లో వారిని రక్షించడానికి వస్తున్నవాడు ఒక నక్షత్రములా వస్తున్నాడని, ఒక దూసుకుపోయే నక్షత్రములా వస్తున్నాడని చెప్పాడు. అతను ఆఖారి థయామిం అంటే అంత్య దినాలలో రాజ్యాలను అనగతొక్కడానికి వస్తున్నాడు అని అన్నాడు. శ్రద్ధ వహించండి. బిలాము కథ మొత్తం ఇజ్రాయెల్ 7 దశలలో దాడి చేయబడినప్పుడు జరుగుతుందని రబ్బీలు మనకు చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇజ్రాయెల్ తన శత్రువులపై ఎదురు తిరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఈ సంఘటనలు నక్షత్రము యాకోబులో ఉదయించి రాజ్యములను అనగదొక్కు దశలోనికి నడిపిస్తాయి. ఉదయించే ఈ నక్షత్రం ఎవరు? రబ్బీలు మనకు 2 పేర్లు ఇచ్చారు, యోసేపు కుమారుడైన మెస్సయ్య మరియు దావీదు కుమారుడైన మెస్సయ్య. ఇప్పుడు ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సింహము పిల్ల ఆడ సింహము తన సహచరుడి కోసం తన వరుడు వచ్చి తనను రక్షించాలని గర్జిస్తోంది. అతడే ఇశ్రాయేలు యొక్క మెస్సయ్య. స్నేహితులారా, ఇశ్రాయేలు మెస్సయ్య తిరిగి రావడం ఆసన్నమైందని ఈరోజు మనకు అన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు సిద్ధంగా ఉండండి. ఏ దేశం యొక్క స్వరం కూడా సింహం కోసం, దాని సహచరుడి కోసం, వరుడి కోసం తన భర్త మెస్సయ్య వచ్చి బాధలో ఇశ్రాయేలును విమోచించడానికి గర్జిస్తున్న ఆడసింహము స్వరాన్ని అణచివేయకూడదు. ది ఫాల్ ఆఫ్ ఎదోము, ది న్యూ హమాస్ మరియు మిల్కమేత్ హాయుమనా పుస్తకాలను చదవండి. మెస్సయ్య తిరిగి రావడం ఆసన్నమైందని మీరు అర్థం చేసుకుంటారు.